ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఫ్రూట్స్ మీన్స్ ఫలాలు అంటాము. ఈ ఫలాలు కనుక తీసుకున్నట్టయితే మనకి ఎట్లా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆవృత బీజాలు యాంజియోస్పెర్మ్స్ లోపల ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏంటంటే ఫ్రూట్స్ ఉండడము. ఈ యొక్క ఫ్రూట్స్ కనుక పరిశీలించినట్టయితే ఫ్రూట్లో ఏం పార్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ ఒక మన ఫ్రూట్ కనుక తీసుకుంటే ఫ్రూట్ తీసుకున్నట్టయితే ఫ్రూట్ మధ్యలో సీడ్ ఉంటుంది. దీన్ని సీడ్ అంటాము. ఈ సీడ్ని కవర్ చేస్తూ ఏముంటుంది, పెరికార్ప్ ఉంటుంది. దాన్ని తెలుగులో ఫల కవచం అంటాం. అంటే విత్ మనకి కూడా ఫలం దాకా తీసుకుంటే ఫలం లోపల సీడ్ ఉంటుంది, దాన్ని కవర్ చేస్తూ పెరికార్ప్ ఉంటుంది. ఇది ఫ్రూట్స్ అనమాట. దీన్ని ఫ్రూట్ అంటాము. ఇక్కడ ఈ యొక్క ఫ్రూట్స్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో ఫాల్స్ ఫ్రూట్స్ అంటాం, రెండు ట్రూ ఫ్రూట్స్ అంటున్నాం. మరి ఫాల్స్ ఫ్రూట్స్ అంటే ఏంటి, ట్రూ ఫ్రూట్స్ అంటే ఫాల్స్ ఫ్రూట్ అంటే మనకి ఇందాక చెప్పినట్టుగానే ఫ్రూట్ ఎట్లా తయారవుతుందంటే మనకు ఓవరీ ఉంది కదా, ఈ యొక్క ఓవరీ లోపల మనకి ఏముంటాయి, ఓవ్యూల్స్ ఆర్ కార్పెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. కార్పెల్స్ అంటే ఇక్కడ ఈ యొక్క ఓవరీ అనేది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఏమవుతుంది, ఈ స్టిగ్మా కానీ స్టైల్ కానీ ఏమవుతుంది, ఫాలో అంటే ఈ రెండు కూడా నశించిపోయిన తర్వాత కేవలము ఓవరీ మాత్రం మిగులుతుంది. ఇక్కడ ఓవరీ బికమ్ ఏ ఫ్రూట్, ఓవరీ అనేది మనకు ఫ్రూట్ గా మారుతుంది. ఓవిల్స్ ఎట్లా అవుతున్నాయి, సీడ్స్ గా మారుతున్నాయి. అయితే ఇక్కడ ఈ ఫలాల లోపల అండాశయంతో పాటు ఓవరీతో పాటు అదర్ పార్ట్స్ అంటే ఫ్లవర్ అదర్ పార్ట్స్ ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ థలామస్ ఉంటుంది, పెడిసిల్ ఉంటుంది, ఇన్ఫ్లోరోసెన్స్ అంటే పుష్పంలోని ఇతర భాగాలైనటువంటి, అంటే ఇక్కడ పుష్పం లోపల అండాశయముతో పాటు అంటే ఓవరీతో పాటు అదర్ పార్ట్స్ ఇతర భాగాలు కూడా ఫలాలుగా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇది పైరస్ మ్యానస్ తీసుకోండి. పైరస్ మ్యానస్ అంటే యాపిల్లో కూడా ఇక్కడ ఓవరీతో పాటు ఏమవుతుంది, థలామస్ కూడా ఫ్రూట్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు యాపిల్ కనుక తీసుకున్నట్టయితే చూడండి, మనకు ఈ పార్ట్ వచ్చేసి రియల్ ఫ్రూట్. ఈ సెంటర్ లో చూసారా, మనం తినకుండా మనం మధ్యలో కొట్టి కట్ చేస్తే మధ్యలో గట్టిగా ఉన్న భాగం ఉంటుంది కదా, దీన్ని మనం రియల్ ఫ్రూట్ అంటాం, అంటే నిజ ఫలము అంటాము. ఇక్కడ ఈ మనం ఉబ్బితుడి మనకు ఇక్కడ తినే భాగం ఏమంటే థలామస్ అంటాం. ఇది అంటే యాపిల్ లోపల రియల్ ఫ్రూట్ తో పాటు థలామస్ కూడా ఫ్రూట్ గా మారుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి పైరస్ మ్యానస్. నెక్స్ట్ రెండోది తీసుకుంటే అనకార్డియం ఆక్సిడెంటాలిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం, క్యాస్యూ నట్స్ అంటాం, జీడి మామిడి అంటాము. దీనిలో తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే చూడండి, మనకి ఈ పార్ట్ వచ్చేసి ఫ్లెషీగా ఉంటుంది, ఈ పార్ట్ వచ్చేసి సీడ్. దీన్ని మనం నట్ అంటాము. ఇప్పుడు చూడండి, మనకు వాస్తవంగా ఇది రియల్ ఫ్రూట్, ఇది ఫాల్స్ ఫ్రూట్. మనకి మరి ఈ పార్ట్ ఏంటంటే మనకు దీన్ని పెడిసిల్ అంటే ఇక్కడ పుష్ప వృంతము కూడా అండాశయంతో పాటు ఫలంగా మారుతుంది. ఇక్కడ ఏంటిది, ఈ యొక్క థలామస్ పుష్పాసనం కూడా ఫలంగా మారుతుంది. అంటే అండాశయంతో పాటు ఇక్కడ అండాశయంతో పాటు పుష్పాసన ఫలంగా మారుతుంది. ఇక్కడ అండాశయంతో పాటు పుష్ప వృంతం కూడా ఫలంగా మారుతుంది. ఇలాంటి ఫలాలు మనము అనృత ఫలాలు అని పిలుస్తూ ఉంటారు. 2 మార్క్స్ క్వశ్చన్ లో అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ట్రూ ఫ్రూట్స్ అంటే ఏంటిది, ఓన్లీ ఓవరీ అంటే కేవలం అండాశయం మాత్రమే ఫలంగా మారితే వాటిని ట్రూ ఫ్రూట్స్ అంటాము. మళ్ళీ ఇక్కడ ఈ ట్రూ ఫ్రూట్స్ అంతా తీసుకుంటే మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి సింపుల్ ఫ్రూట్స్, అగ్రిగేట్ ఫ్రూట్స్, కాంపోజిట్ ఫ్రూట్స్. సింపుల్ ఫ్రూట్ అంటే ఏంటిది, కేవలము ఓన్లీ సింగిల్ ఫ్లవర్ ఒకే పుష్పము, లేదా ఆర్ ఓన్లీ ఓవరీ ఒక అండాశయం మాత్రమే అంటే ఒక పుష్పంలో ఒకే అండాశయం ఒకటే ఓవర్ ఉంటుంది కదా. ఇక్కడ ఒకే ఓవరీ కనుక ఫ్రూట్ గా మారితే అలాంటి దాన్ని సింపుల్ ఫ్రూట్స్ అంటాము. రెండవది అగ్రిగేట్ ఫ్రూట్స్ అంటున్నాం. అగ్రిగేట్ ఫ్రూట్స్ అంటే ఇక్కడ ఏంటన్నట్టు పుష్పముతో పాటు ఇతర భాగాలు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఓవరీ తీసుకోండి. ఇక్కడ ఓవరీలో ఏముంటాయన్నా మనం కార్పెల్స్ అన్నాం కదా, ఫలదానాలు అంటాం, కార్పెల్స్. ఇక్కడ ఈ యొక్క ఓవరీలో సో మెనీ కార్పెల్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కార్పెల్స్ ఉన్నాయి. ఈ కార్పెల్స్ ఒక్కొక్క కార్పెల్ మనకి ఒక్కొక్క ఫ్రూట్ గా మారుతుంది. అంటే ఇక్కడ కార్పెల్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కార్పెల్స్ ఎక్కువగా ఉండేవన్నీ కూడా విడివిడిగా ఉంటాయి. అంటే మరి కార్పెల్స్ ఆర్ మోర్ బట్ ఎపోకార్పస్ అంటే ఇక్కడ కార్పెల్ సంఖ్య ఎక్కువగా ఉంది, అవన్నీ కూడా స్వేచ్ఛగా ఉన్నాయి. ఎపోకార్పస్ మీన్స్ అంటే అంటే స్వేచ్ఛగా ఉండడం. ఇక్కడ కార్పెల్స్ అన్ని కూడా ఫ్రీగా ఉన్నాయి. ఇలా ఒక ఓవరీ లోపల ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో కార్పెల్స్ ఉండి మనకి మొత్తం కూడా ఫ్రూట్ గా మారుతుంది.
ఫ్రూట్ గా మారినప్పుడు కార్పెల్ ఏమవుతుంది, ఫ్రూట్లెట్ గా మారుతుంది. ఫ్రూట్లెట్ ఇది మొత్తము ఫ్రూట్ గా మారుతుంది. అందులో ఉండే సింగిల్ కార్పెల్ ఏమవుతుంది, ఫ్రూట్లెట్ అంటే చిరు ఫలము, చిన్న చిన్న ఫలాంశంగా మారుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు కస్టర్డ్ యాపిల్ తీసుకోండి. ఇది మనకు సీతాఫలం తీసుకుంటే మనం చూడండి ఇట్లా పైన మనకి ఇట్లా ఒకటి నిర్మాణం ఉంటాయి కదా, అది ఒకటి తీసి అందులో మనకు గింజ బయటకు వస్తుంది. అంటే అది ఒక్కొక్క గింజ ఒక్కొక్క ఫ్రూటెడ్ గా మారుతుంది. మొత్తం మనం దీన్ని సీతాఫలము అంటున్నాము. ఆ సీతాఫలము లోపల ఒక్కొక్క గింజ ఒక్కొక్క కార్పెల్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏదన్నట్టు అండాశయములోని అనేక ఫలదళాలు కలిసిపోవడం ఏర్పడేది అగ్రిగేట్. నెక్స్ట్ కంపోజిట్ అంటున్నాం. కంపోజిట్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మనకి ఇన్ఫ్లోరసెన్స్ అనుకోండి. ఇన్ఫ్లోరసెన్స్ పైన మనకి ఏముంటాయి, ఫ్లవర్స్ అటాచ్ అయి ఉంటాయి కదా. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఏది ఫర్టిలైజేషన్ లో పాల్గొని ప్రతి ఒక్క ఫ్లవర్ ఒక్కొక్క ఫ్రూట్ గా మారుతుంది. అంటే మొత్తం ఈ యొక్క ఇన్ఫ్లోరసెన్స్ మొత్తం కూడా మనకు ఫలంలాగా మారుతుంది. మనం దీన్ని ఏమంటామంటే కాంపోజిట్ ఫ్రూట్ అంటాం, అంటే సంకలిత ఫలము అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి జాక్ ఫ్రూట్ లేదా అనాస, పైనాపిల్ మొక్క తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సింపుల్ ఫ్రూట్స్ కనుక తీసుకుంటే మళ్ళీ ఆ సింపుల్ ఫ్రూట్స్ మీకు ఎంత చెప్పాలి చూడండి. ఫ్రూట్ లోపల ఫ్రూట్ ను కవర్ చేస్తూ పెరికార్ప్ అన్నాను, తర్వాత సీడ్ అన్నాను కదా. ఇక్కడ ఈ పెరికార్ప్ కనుక తీసుకుంటే పెరికార్ప్ లో మళ్ళీ 3 రకాల భాగాలు ఉంటాయి. ఒకటేమో ఎపికార్ప్, తర్వాత మీసోకార్ప్, తర్వాత ఎండోకార్ప్. ఇలా 3 రకాల కవచాలతో ఏర్పడేది పెరికార్ప్. ఇక్కడ ఈ యొక్క పెరికార్ప్ బేస్ దాని యొక్క నేచర్ ని బేస్ చేసుకుని మళ్ళీ అవి 5 టైప్స్ మనకి ఏంటంటే మళ్ళీ మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఫ్లెషీ, 2 డ్రై. అంటే ఏ ఫ్రూట్ లోనైతే పెరికార్ప్ అనేది ఫ్లెషీగా ఉందా, డ్రై అయి ఉందా, అంటే ఆ పెరికార్ప్ అనేది దాని యొక్క నేచర్ బేస్ చేసుకుని మళ్ళీ ఫ్లెషీ ఆర్ డ్రై, అంటే కండగలిగి ఉంది, బాగా ఉప్పుగా ఉంది, దాన్ని మనం ఫ్లెషీ ఫ్రూట్స్ అంటాం. లేదు మొత్తం డ్రై అయిపోయి ఉంది, దాన్ని మనం డ్రై ఫ్రూట్స్ అంటున్నాం. మళ్ళీ ఇక్కడ ఈ ఫ్లెషీ ఫ్రూట్స్ కనుక తీసుకుంటే మళ్ళీ 5 రకాలు. ఒకటి బెర్రీ అంటాం, డ్రూపు, హెస్పరిడియం, పెపో, పోమ్. బెర్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు టమాటా తీసుకోండి. ఈ యొక్క టమాటా కనుక తీసుకున్నట్టయితే ఇందులో మనకు 3 లేయర్స్ ఉంటాయి. యాసిడ్గా పెరికార్ప్ బయట మనకు వచ్చేసి ఎపికార్ప్, ఇది మనకు స్కిన్నీగా మనకు స్మూత్ గా ఉంటుంది. తర్వాత లోపల వచ్చేసి పల్పీగా ఉంటుంది, అది మీసోకార్ప్. లోపల సీడ్స్ ఉన్నాయి చూస్తారు, దాన్ని ఎండోకార్ప్ అంటాం. ఇలా ఈ యొక్క పెరికార్ప్ లోపల ఎపికార్ప్ కానీ, మీసోకార్ప్ కానీ, ఎండోకార్ప్ కానీ మూడిట్లో ఏదో ఒకటి మనకు ఫ్లెషీగా ఉండవచ్చు, లేదా 3 కలిపి ఫ్లెషీగా ఉండవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి లైకోపెరిసికా, నెస్కులెంటమ్ ఆర్ బ్రింజాల్. తర్వాత డ్రూప్ అంటున్నాం. డ్రూప్ మీన్స్ టెంకగల ఫలము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాంగో తీసుకోండి. ఇగో మనకి చూడండి మ్యాంగో తీసుకోండి. తీసుకుంటే మన మధ్యలో పిక్ అవుతుంది సరే, దీన్ని మనం ఏమంటామంటే సీడ్ అంటాము. ఈ సీడ్ చూడండి మన బయట ఉండేది ఎపికార్ప్, మధ్యలో దిని భాగము మీసోకార్ప్, మధ్యలో ఎండోకార్ప్. ఇది మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాంగో. నెక్స్ట్ మనకు కోకోనట్ కూడా తీసుకుంటే మనకు కొబ్బరి బొండం తీసుకోండి. కొబ్బరి బొండం మన మధ్యలో తీసుకున్నట్టయితే బయట బయట ఎపికార్ప్, తర్వాత మన మధ్యలో ఉండేది మీసోకార్ప్ అంటాం. ఇది మనకు 5+4 కలిగి ఉంటుంది, మధ్యలో ఉన్నది ఎండోకార్ప్. ఇలా డ్రూప్ అంటాం. నెక్స్ట్ హెస్పరిడియం అంటే చూడండి, మనకి హెస్పరిడియం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లైమ్, నిమ్మ తీసుకుంటే చూడండి మనకి ఇక్కడ పైన వచ్చేసి ఆ యొక్క నిమ్మ ఫలాన్ని తీసుకుని నిమ్మ, నారింజ, బత్త ఏది తీసుకుని మన పైన స్మూత్ గా గ్రీనిష్ పార్ట్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే ఎపికార్ప్ అంటాం. దాని కింద వైట్ లేయర్ ఉంటుంది, దాన్ని మనం మీసోకార్ప్ అంటాం. లోపల ఎండోకార్ప్ ఉంటుంది. ఎండోకార్ప్ మనకి ఏంటంటే లిక్విడ్ ఫామ్ అయ్యి ఒక రకమైనటువంటి ఆ యొక్క హెయిర్స్ లాగా ఉంటుంది కదా, దాన్ని మనం పల్ప్ అంటాం. ఇలాంటి దాన్ని మనం హెస్పరిడియం అంటాం. నెక్స్ట్ పెపో అంటున్నాం. పెపో మీన్స్ కుకుంబర్. కుకుంబర్ తీసుకోండి. ఇందులో మనకు దోశ కనుక తీసుకున్నట్టయితే ఈ దోశలో మనకు బయట ఉన్నటువంటి గ్రీనిష్ కలర్ మనం ఎపికార్ప్ అంటాం, బయట ఉన్న దాన్ని మీసోకార్ప్ అంటాం, లోపల సీడ్స్ ఉన్న పల్ప్ ఉంది కదా దాన్ని ఎండోకార్ప్ అంటాం. ఇలా 3 రకాలు ఉంటాయి దీనిలో. తర్వాత ఫోమ్ కనుక తీసుకుంటే ఫోమ్ అంటే మీన్స్ యాపిల్ తీసుకుంటే మనకు చూడండి మధ్యలో మనకి ఇట్లా ఉంది చూసారు కదా. ఇగో చూడండి మనకు యాపిల్లో బయట లేయర్ స్మూత్ గా స్కిన్నీగా మెత్తగా ఉంటుంది. ఇది మనకి ఎపికార్ప్. మనం మెత్తగా చూసారుగా మనకి వైట్ తినే భాగము, ఇది మీసోకార్ప్. లోపల చూసారు దాన్ని మనం ఎండోకార్ప్ అంటాం. ఎండోకార్ప్ లో సీడ్స్ అంటే మనకు ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయి. ఇవి ఫోమ్ కి ఎగ్జాంపుల్, పెపో ఎగ్జాంపుల్ కుకుంబరు, హెస్పరియం ఎగ్జాంపుల్ సిట్రస్, డ్రూప్ వచ్చేసి మ్యాంగో ఆర్ కోకోనట్. తర్వాత బెర్రీ కనుక తీసుకుంటే బ్రింజాల్ ఆర్ సొలానం. ఇవి మనకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద టోటల్లీ types of fleshy fruits. Tomorrow we'll discuss about dry fruits. Okay na?